ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎగ్జాక్ట్ గా అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన నెల రోజుల తర్వాత మనకు రిపోర్ట్ బయట తెచ్చి పెట్టింది. దాంట్లో సెంటర్ స్టేజ్ లో ఏముందో తెలుసా? ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ చేశారు అని సుమిత్ సబర్వాల్ గారు అడగడం, నేను చెయ్యలేదు అని క్లైవ్ కుందర్ గారు చెప్పడం. ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్ నుంచి మనకి బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ అని కూడా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి బ్లాక్ బాక్సెస్ అంటారు. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్సెస్ లో ఉండే ఇన్ఫర్మేషన్ మనకు బయటకు వచ్చింది. నేను బిగినింగ్ నుంచి మాట చెప్తున్నా, మొత్తం నిజం బయటకు రానివ్వండి, మనం మాట్లాడదామని. ఆ నిజం బయటకు వచ్చింది. ఇవాళ ఇనిషియల్ రిపోర్ట్ మన ముందు ఉంది. దాన్ని మొత్తం ఓపెన్ చేసి మనం చూద్దాం. ఇన్ఫాక్ట్ ఎవరు తప్పు ఉండొచ్చు అని రకరకాల డిబేట్లు నడుస్తున్నాయి కదా. ఆ ప్రతి ప్రశ్నకి సమాధానం నీకు కనబడుతున్న రన్ కట్ ఆఫ్ స్విచ్ లో ఉంది. ఆ కెప్టెన్ మాట్లాడిన మాటలో ఉంది. FADEC అని ఉంటుంది. ఇంజిన్స్ బ్రెయిన్ అంటారు. ఆ సిస్టమ్ రెస్పాన్స్ లో ఉంది. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన అహ్మదాబాద్ లో సంఘటన జరిగి ఎగ్జాక్ట్ గా నెల రోజులైంది. Good evening everyone. Thanks a lot for staying with us in what is now the second biggest air tragedy in India. An Air India flight with 232 passengers and 10 crew members crashed. ఇవాళ జూలై 12. ఆ దుర్ఘటన జరిగిన రోజు జూన్ 12. అండ్ నేను విషయం చెప్పే ఆ రోజే ఇవాళ మనలో కోపం ఉంది, ఉక్రోషం ఉంది, ఆవేదన ఉంది. కాబట్టి స్పెక్యులేట్ మాత్రమే చేయగలుగుతాం అని 4-5 లాజికల్ పాయింట్స్ పట్టుకుని దాని మీద మనం మాట్లాడాం. మెయింటెనెన్స్ ఇష్యూవా లేదా ATC అని ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని. అక్కడ నుంచి వచ్చిన ఇష్యూవా లేదా ఇష్యూ పైలట్స్ దగ్గర ఉందా అని. అండ్ మొన్న ఇదే టాపిక్ గురించి మాట్లాడుతూ ఒకటే మాట అన్నా నేను. జూలై 13 లోపల ఒక నిర్దిష్టమైన ఆన్సర్ వస్తుంది మనకి. ప్రిలిమినరీ రిపోర్ట్ బయటకు వస్తుంది. అప్పటిదాకా మనం ఆగుదామని. ఈ వాయిస్ ఇంటరాక్షన్ గానీ, ఆల్టిట్యూడ్ గానీ, ATC తో కాన్వర్సేషన్ గానీ, ఫ్లైట్ లో ఉండే డేటా గానీ ప్రతి రికార్డింగ్ బయటకు వస్తుంది. ఇన్వెస్టిగేషన్ దాని మీద జరుగుతుంది. ఆ డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్ లో పెడతారు. దానికి 30 days టైం కావాలి. ఇది ICAO గైడ్ లైన్, నేను చెప్తున్నది కాదు. అంటే జూన్ 12 దుర్ఘటన జరిగితే జూలై 12 లోపల నిజం మన ముందుకు వస్తుంది. ఇవాళకి ఇనిషియల్ ప్రోబ్ బయటకు వచ్చింది, మనకు నిజం తెలిసిందే. అండ్ ఫ్రాంక్ గా చెప్తున్న ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, వై డిడ్ యూ కట్ ఆఫ్ అని, ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ చేసావని కెప్టెన్ అడగడం, నేను చేయలేదని ఫస్ట్ ఆఫీసర్ చెప్పడం మన ముందు బయటకు వచ్చింది. దీని కాంటెక్స్ట్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వాట్, వై, హౌ అన్నట్లుగా ఇంపార్టెంట్. మన అందరికీ కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి. ఇది ఈజీగా ఎలా జరిగింది, ఒక్క బటన్ వల్ల, ఒక్క స్విచ్ వల్ల 241 ప్రాణాలు ఎలా పోయినాయి అనే డౌట్ ఎవరికి వచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. నెల రోజులు అయిపోయింది. అండ్ వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. నేను కూడా చాలా రెస్పాన్సిబుల్ గా గీత దాటి మాట్లాడను. ఇక్కడ మనందరికీ కావాల్సింది ఒకటే. కొన్ని లక్షల మంది రోజు ఫ్లైట్ లెక్క వస్తుంటారు. ఇలాంటి ఫ్యూచర్ లో జరగకూడదని మనం క్వశ్చన్ రైజ్ చేయాలి. ఏం జరిగిందని అడగాలి. ఏం జరిగిందో డిస్కస్ చేయాలి. అది ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని AAIB వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ లో, అండ్ అది కూడా మనమే కూర్చొని చేసుకున్నది కాదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, DGCA అంటారు. కంపెనీ బోయింగ్ ది కాబట్టి US నుంచి వచ్చిన NTSB ఇన్వాల్వ్ అయి ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోయింగ్ ఎవరిది? సో వాళ్ళు దిగారు. ఇంజిన్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో GE ఎయిర్ స్పేస్ అని వాళ్ళు ఇందులో కూర్చున్నారు. బోయింగ్ కంపెనీ వాడు వచ్చాడు ప్రైవేట్ గా. ఈ CDR FDR అనలిస్ట్ ఉంటారు కదా, కాక్పిట్ వాయిస్ రికార్డర్ కానీ, ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ, వీటిని బ్లాక్ బాక్సెస్ అంటారు. దీని గురించి మనం డే 1 నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళు కూర్చొని అక్కడ ఏం మాట్లాడారు, ఏ సౌండ్లు వచ్చాయి మొత్తం క్లియర్ గా విని ఇనిషియల్ రిపోర్ట్ మన ముందు పెట్టారు ఇండియన్ గవర్నమెంట్ ముందు. అండ్ ఈ రిపోర్ట్ లో మనందరం షాక్ అయ్యే ఫ్యాక్ట్ ఇస్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే డిప్లాయ్ అయింది. అండ్ అందులోంచి వచ్చిన నిజం వల్ల ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ మొత్తానికి మారిపోతుంది. ఇన్ఫాక్ట్ మారిపోయే ఛాన్స్ ఉంది. దాని నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇమ్మీడియట్ గా నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. అండ్ అలాంటి వీడియో నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. డైరెక్ట్ గా రిపోర్ట్ లో టైం టు టైం కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ టైంకి ఏం జరిగిందని ఒక్కొక్కటి చెప్తే జాగ్రత్తగా వినండి. ఇదంతా UTC లో ఉంది. ఇది కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. ఇది ప్రపంచం మొత్తానికి అర్థం చేయాలని ఆ టైంలో పెట్టారు. కానీ దీన్ని మన భారతదేశపు టైం మనం మార్చుకోవాలంటే ఒక 5.5 గంటలు ప్లస్ యాడ్ చేయాలి. నేను ఆ టైం ప్రకారం చెప్తున్నా. అందుకని రిపోర్ట్ లో UTC ఉన్నా, నేను మన ISTని తీసుకొని చెప్తున్నా. డే 1 నుంచి మనకు తెలిసిన విషయం ఏంటి, ఇది డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని. 1:35:35 సెకండ్లకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అది జరిగిన కరెక్ట్ గా 8 సెకండ్లకి, 1:35:42 ఇంజిన్ 1 కి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయింది. నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, ఫ్యూయల్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంజిన్ 1 కి రావాల్సిన ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఈ ఫ్యూయల్ ఇంజిన్ ఇదంతా ఏంటి అనే డౌట్ మీకు వస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు టైం లైన్ ఫినిష్ చేసేద్దాం మనం. ఇంజిన్ 1 కి రావాల్సిన ఫ్యూయల్ కట్ అయిపోయింది. అది జరిగిన ఇంకా 1 సెకండ్ లో ఇంజిన్ 2 కి రావాల్సిన ఫ్యూయల్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది. అందాల్సిన ఫ్యూయల్ అందకపోతే ఇంజిన్స్ ఫెయిల్ అవుతాయి. మనకు ఫ్లైట్ లోంచి వచ్చిన రిపోర్ట్ లో తెలిసింది ఏంటి, ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ గా రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్స్ కి వెళ్ళినాయి. ఇదంతా ఎన్ని సెకండ్ లో జరిగింది, 10 సెకండ్ల ముందే. దాని తర్వాత మనం విన్న ఈ డైలాగ్స్ ఉన్నాయి కదా, అటు సుమిత్ సబర్వాల్ గారు అడగడం వై డిడ్ యూ కట్ ఆఫ్ అని, దానికి క్లైవ్ కుందర్ గారు చెప్పడం ఇంగ్లీష్ లో నేను కట్ ఆఫ్ చేయలేదని. ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఇస్ గా వాళ్ళు ఏం ఆడుకున్నారంటే వై డిడ్ యూ కట్ ఆఫ్ అని ఆయన అంటే ఐ డెంట్ అని ఈయన అన్నారు. అండ్ ఇది జరిగిన 2-3 సెకండ్ల తర్వాత ర్యాట్ డిప్లాయ్ అయింది. ఇప్పుడు ర్యాట్ ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది, 3 విషయాలు జరిగితే: ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్, డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్. ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా తెలుస్తుంది డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని. ఇంత పెద్ద ఫ్లైట్ కి ర్యాట్ డిప్లాయ్ అయినా కూడా కింద టెరైన్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. ర్యాట్ అనేది ర్యామ్ ఎయిర్ టర్బైన్. ఈ టర్బైన్స్ తిరుగుతాయి కదా ఫ్లైట్ ఎగిరేటప్పుడు, దాని నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. జస్ట్ అది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మనకు కనబడడానికి, ATC తో మనం మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అది ఈ కన్ఫ్యూజన్ ఎగ్జాక్ట్ గా 10-15 సెకండ్ల తర్వాత ఇది కూడా మనకి ఇన్వెస్టిగేషన్ లోనే బయటకు వచ్చింది. ఏదైతే రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి వచ్చేసిందో ఈ స్విచ్, దాన్ని మళ్ళీ రన్ పొజిషన్ లోకి మార్చారు 2 ఇంజిన్స్ కి. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇది 1 సెకండ్ 2 సెకండ్ లో జరగాల్సిన విషయం ఇది. అక్కడ నుంచి మేడే కాల్స్ ఇచ్చారు, డిస్ట్రెస్ సిగ్నల్స్ పడ్డాయి. కానీ 1:39 నిమిషాల 11
సెకండ్లకి, అంటే ఒక్క నిమిషం కూడా తిరగకముందే ఇంజిన్ లో థ్రస్ట్ లోకి వెళ్ళి అది యాంగిల్ పైకి ఉండగానే కింద పడిపోయింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మనం దీని మీద కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. అందరికీ వచ్చే డౌట్స్, ఇన్వెస్టిగేషన్ మనకు కొత్తగా ఏం తెలియంది? ఈ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో ఇనిషియల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫైనల్ రిపోర్ట్ మన దాకా రావడానికి ఒక సంవత్సరం కానీ సంవత్సరంన్నర కానీ పడుతుంది. ఎనీవేస్, ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే పైలట్లు మాట్లాడుకున్న దాన్ని బట్టి రెండో వ్యక్తి కూడా చేయలేదని మనకు చెప్తున్నారు. కానీ కెప్టెన్ స్టీవ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఇలాంటి యాక్సిడెంట్స్ మీద వీడియోస్ చేస్తుంటారు. ఆయన వీడియో కూడా చూసాను నేను. ఆయన ఒక మాట అన్నారు క్లియర్ గా, అది మనందరికీ కామన్ గా వచ్చే డౌటే. అది మనం జనరల్ గా ఇంట్లో వెళ్ళినప్పుడు కానీ గోడల మీద స్విచ్లు ఉంటాయి, లైట్ లాంచ్ చేయడానికి కానీ ఫ్యాన్ ఆఫ్ చేయడానికి కానీ. అది మన చేయి తగిలి కానీ మన వీపు తగిలి కానీ చేరబడినప్పుడు మన వీపు తగిలి కానీ ఆగిపోతుంది. అది అలా ఏమైనా ఈ స్విచ్ ఆగిందా, బై మిస్టేక్ ఆగే ఛాన్స్ ఉందా అంటే అది ముమ్మాటికి తప్పది. Training in the simulator, we practice this all the time. You don't touch anything until a minimum of 400 feet, and you normally don't touch anything until about 1,000 feet. ఇది నేనే కాదు, రకరకాల కెప్టెన్స్ చెప్తారు. ఇప్పుడు ఈ స్విచ్ దేనికి వాడతారో మనం మాట్లాడుకొని దాని తర్వాత ఎలా ఆగుంటుందో డిస్కస్ చేద్దాం. జనరల్ గా మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ కి మనకి లిఫ్ట్ కావాలి. ఏరోడైనమిక్ గా ఫ్లైట్ ఎలా ఉంటుంది, దాని ఫ్లాప్ ఓపెన్ అయితే గాలి తగిలి ఒక లిఫ్ట్ వస్తుంది. ఆ వచ్చిన లిఫ్ట్ నుంచి కొంచెం థ్రస్ట్ కూడా కావాలి మనకి. ఇప్పుడు ఈ థ్రస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇంజిన్ నుంచి వస్తుంది. ప్రతి ఫ్లైట్ కి 2 ఇంజిన్స్ ఉంటాయి. బెస్ట్ కేస్ సినారియోలో 2 ఇంజిన్స్ వాడతారు. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా ఒక ఇంజిన్ సరిపోతుంది. మనకి నేచురల్ గా నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి, ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అని. దానికి ఫ్యూయల్ కావాలి. అంటే నేను బేస్ లెవెల్లో అందరికీ అర్థం కావాలని సింప్లిఫై చేసి చెప్తున్నా, కాంప్లికేటెడ్ టర్మినాలజీ వాడట్లేదు కావాలని. సో ఈ స్విచ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. పైన రన్ అని ఉంటుంది, కిందకి లాగితే కట్ ఆఫ్ అని ఉంటుంది. 2 ఇంజిన్లకి 2 స్విచ్లు ఉంటాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ, రన్నింగ్ లో ఉన్నప్పుడు కానీ, ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ ముమ్మాటికి మనం దాన్ని కట్ ఆఫ్ లో పెట్టకూడదు. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత, దాన్ని టాక్సీ చేసిన తర్వాత, టాక్సీ అంటే ల్యాండ్ అయిన తర్వాత మనం ఫ్లైట్ దిగే పొజిషన్కి వెళ్తాం కదా, ఈ ల్యాండ్ అయిన పొజిషన్ నుంచి ఆ పాయింట్ దాకా వెళ్ళడాన్ని టాక్సీయింగ్ అంటారు. సేఫ్ సైడ్ ఉండాలని చెప్పి ఈ టాక్సీయింగ్ లో కూడా మనం దాన్ని రన్ పొజిషన్ లో ఉంచుతాం, కట్ ఆఫ్ లో దించాం. ఇంకా ఎప్పుడైతే ఫ్లైట్ కంప్లీట్ గా ఆగిపోయిందో దాని పార్కింగ్ ఏరియా ఇస్తాం, అప్పుడు దాన్ని కట్ ఆఫ్ పొజిషన్ లోకి తీసుకొస్తాం. అంటే ఏదైతే ఫ్యూయల్ ఇంజిన్ లోకి వెళ్తుందో ఆ ఫ్యూయల్ ని కట్ చేస్తాం మనం. ఇంజిన్ కి ఫ్యూయల్ కట్ అయితే ఇంజిన్ ఆగిపోతుంది. ఇది గాల్లో ఉన్నప్పుడు వర్స్ట్ కేస్ సినారియో అయితే తప్పితే దీన్ని చేయకూడదు. ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి లేదా ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ అయిపోయి అక్కడ ఇంజిన్ దాకా మనం దాన్ని తీసుకెళ్ళకూడదు, పేలగొట్టకూడదు అనుకున్నప్పుడు మనం లాగాలి. అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ వీడియో. అది వీడియో కాదు. ఈ అహ్మదాబాద్ కేసులో ఎటువంటి బర్డ్ స్ట్రైక్ జరగలేదు. మనకి వెదర్ కూడా చాలా బాగుంది. అలాంటప్పుడు ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? బై మిస్టేక్ జరిగిందా? ఏదో మన ఇంట్లో ఉన్నప్పుడు స్విచ్ కట్టేసినట్టు లేదా ఫ్యాన్ వేసినట్టు తెలియకుండా చేయి తగిలి అయిపోయిందా అంటే అది అలా జరగాల్సిందే. పైలట్లు కానీ ఫస్ట్ ఆఫీసర్లు కానీ నేర్చుకున్నప్పుడు, పైలట్ ట్రైనింగ్ జరిగేటప్పుడు 1-10 సార్లు ప్రొసీజరల్ గా నేర్పిస్తారు. ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలని. పైలట్ అవడం అంటే అంత నార్మల్ విషయం కాదు. అది ఎంతో క్రమశిక్షణ ఉండాలి. అందుకే పైలట్లను చూడగానే లోపల నుంచి రెస్పెక్ట్ వస్తుంది. రాత్రి పగళ్ళు కష్టపడతారు, రోజుకో ప్లేస్ లో ఉండాల్సి ఉంటుంది, ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టి ఫ్లైట్ ఎక్కిన తర్వాత నా వెనకాతలు ఎవరైతే కూర్చున్నారో ఆ 200 మంది జనాల ప్రాణాలు నా రెస్పాన్సిబిలిటీ అనుకుని కూర్చున్న వ్యక్తి ఆ పైలట్. అది క్యాప్టెన్ అయినా ఫస్ట్ ఆఫీసర్ అయినా. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో సుమిత్ సబర్వాల్ గారైనా క్లైవ్ కుందేర్ గారైనా ఫైనల్ రిపోర్ట్ బయటకు వచ్చే వరకు నేను వాళ్ళ మీద కూడా ఎటువంటి నిందలు మోపదలుచుకోవట్లేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ హియర్. కానీ ఆ స్విచ్ ఏదైతే ఉందో అది ఒక ప్రొసీజర్. అది ఒక 10-15 విషయాలు చేసిన తర్వాత ఏదైతే కాక్పిట్ లో స్విచ్ ఉందో దాన్ని కట్ ఆఫ్ నుంచి రన్ పొజిషన్ లో పెట్టాలన్నా, రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ లోకి పెట్టాలన్నా ముందు మనం కట్ ఆఫ్ టు రన్ అనుకుందాం. కట్ ఆఫ్ కింద ఉంటుంది, రన్ పైన ఉంటుంది. కట్ ఆఫ్ నుంచి లాగి పైకి తీసుకెళ్లి వదిలి లోపలికి వెళ్తుంది. జాగ్రత్తగా వినండి, 2 చేతులు వాడాల్సిన స్విచ్ బై మిస్టేక్ జరిగేది కాదు. అలాగే దించేటప్పుడు కూడా కట్ ఆఫ్ లో పెట్టాలంటే ఏదైతే స్విచ్లు 2 కట్ ఆఫ్ లో పడినాయో, ఒకటి కూడా కాదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 10 సెకండ్ల లోపల 1 సెకండ్ గ్యాప్ లో 2 కట్ ఆఫ్ లో పడినాయి. అంటే ఒకటి రెండిటికి అలా చేసి ఉండాలి. అందుకని మాన్యువల్ గా లాగి కిందకి తీసుకొచ్చి వదలాలి. ఈ 2 విషయాలు మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ కెప్టెన్ గానీ ఫస్ట్ ఆఫీసర్ గానీ మనకు మాట్లాడుతూ మనకు వినబడింది ఏంటి అంటే మేము చేయలేదని. సరే, వాళ్ళు చెప్పింది మనకు నిజమైన, సైన్స్ మనకు అబద్ధం చెప్పదు. ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ లోపల అయి ఉండాలి లేదా సాఫ్ట్వేర్ గ్లిచ్ అయి ఉండాలి. ఒకవేళ గానీ అలా జరుగుంటే దీని వెనక ఎవరైతే ఉన్నారో, అది ఏ కంపెనీ అయినా ఏ దేశంలో ఉన్నా, వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాలి. ప్లస్ ఇది ఎంత డేంజరస్ తెలుసా మీకు? ఒక ఫ్లైట్ లో మనం ఎక్కి కూర్చుంటాం, అటు పైలట్ల తప్పు ఉండదు, ఇటు ఏటీసీ తప్పు ఉండదు, మెయింటెనెన్స్ దగ్గర ఏది కనబడదు. కానీ ఇలాంటి ఇష్యూ మనకి టేక్ ఆఫ్ దగ్గర జరిగిందంటే మనం ఇంకా ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ మొత్తం ఈ స్విచ్ ఏదైతే ఉందో, రన్ కట్ ఆఫ్ స్విచ్, దాన్ని మనం పక్కన పెట్టి చూస్తే ఒక్కసారి ఇవాళైతే మనకు ఒక నిజం అయితే తెలిసింది. ఒకటి డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్, 2 ఆ స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి పడింది. అన్నిటికన్నా ముఖ్యంగా 3ది మనకి రెగ్యులేషన్ అంత కరెక్ట్ గా లేదు. ఇలాంటి ఎర్రర్, ఇలాంటి బ్లండర్ మనకి లోపల జరిగి ఇన్ని ప్రాణాలు పోయినాయంటే డెఫినెట్లీ యాజ్ ఇండియా మనం దీన్ని స్ట్రిక్ట్ చేయాలి. స్ట్రిక్ట్ జరుగుతుంది కూడా. మీకు ఇక్కడ కొన్ని డేటా పాయింట్స్ చెప్తే జాగ్రత్తగా వినండి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నా ఒక 18 నెలల లోపల మనకు ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. అంటే ఎప్పుడు 2026 ఎండింగ్. మరి అప్పటి వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అది కూడా కాదు. విత్ ఇన్ 2-3 మంత్స్ మనకు కొన్ని ఇంటరిమ్ బులెటిన్స్ చూస్తాం మనం. అంటే ఫైనల్ రిపోర్ట్ రాకముందే పలానా జాగ్రత్తలు తీసుకోవాలి అని డీజీసీఏ ఎయిర్లైన్స్కి ఇచ్చే ఆదేశాలు ఇవి. అన్నిటికన్నా ముఖ్యంగా బోయింగ్ ఇంకొంచెం గట్టిగా కడగాల్సి ఉంటుంది. నిజంగా పైలట్ల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మాత్రం, ఎందుకంటే వాయిస్ మనకు అలాగే చెప్తుంది కదా, వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఏదో ఒకసారి మీరు మొత్తం ఓపెన్ చేసి చూపించండి అని బాగా లాగిపెట్టి మరి క్వశ్చన్లు అడుగుతారు. బోయింగ్ మస్ట్ బి ఆన్సరబుల్. ఇన్ఫాక్ట్ ఇది ఇండియాలో కానీ వెస్ట్ లో ఇంకా చాలా పెద్ద సేయింగ్ ఉంది, ఇఫ్ ఇట్స్ బోయింగ్ ఐ ain't గోయింగ్ అని. అంటే ఒకవేళ బోయింగ్ అయితే నేను దాన్ని ఎక్కి కూర్చోను అని. అన్ని దుర్ఘటనలు జరిగాయి బోయింగ్ లో. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్
ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడదాం ఒకసారి. మీరు 2024 ఫ్లైట్ 800 ఇన్సిడెంట్ అని కొట్టండి ఒకసారి. లాస్ట్ ఇయర్ జరిగింది. సడన్ గా ఒక 50 ఫీట్ ఆల్టిట్యూడ్ లాస్ అయ్యి 50 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. 2013-14 ఈ టైంలో ఎలక్ట్రికల్ వైరింగ్ ఈ ఇష్యూస్ అన్ని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలి. ముఖ్యంగా బోయింగ్ లో మనకి రిపీటెడ్ ఎర్రర్స్ జరుగుతున్నాయి అని ఒక ఇన్వెస్టిగేషన్ లోపల నడిచింది. వెస్ట్ ముఖ్యంగా అమెరికా ఈ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ బయటికి లాగేసి ఆ స్విచ్ మనం మాన్యువల్ గానే కట్టేయగలం కాబట్టి పైలట్లు అబద్ధం చెప్తున్నారు, మా ఫ్లైట్ సేఫే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది మొత్తం నిజం బయటకు వచ్చిన తర్వాత చెప్పాలి. ఇవాళ కూడా వాషింగ్టన్ పోస్ట్ గానీ న్యూయార్క్ టైమ్స్ గానీ మనం చూస్తే ఆల్రెడీ ఇది మాన్యువల్ గా జరిగిందని రాసేస్తున్నారు. అందుకే మనకి యుఎన్ నుంచి ఒక వ్యక్తిని పంపిస్తానో మనం వద్దన్నాం. ఇలాంటి నెరేటివ్ వార్ఫేర్ నడుస్తుందని తెలిసే నిజం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అల్టిమేట్ గా నిజం బయటకు వస్తుంది. అది ఎవరు తప్పైనా తప్పే, కానీ ప్రీమెచ్యూర్ గా మాట్లాడకూడదు. అందుకే ఈ వీడియోలో నేను చాలా న్యూట్రల్ గా బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ లో రెండు సైడ్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అఫ్ కోర్స్ ఇవాళ అయితే మనకి చాలా విషయాలు క్లియర్ అయినాయి. నెంబర్ 1, ఏటీసీకి దీనికి సంబంధం లేదు. ఇంజిన్ ఫెయిల్ అయింది స్విచ్ వల్ల, కానీ ఏటీసీ చెప్పడం వల్ల అయితే కాదు కదా. సో కమ్యూనికేషన్ లో ప్రాబ్లం లేదు. నెంబర్ 2, ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ కాదు, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అంతకన్నా కాదు. ఏదైతే మన ముందు ఈ మిస్టరీలో ఉందో ఆ స్విచ్ ఎవరు కట్టారు లేదా దేని వల్ల కట్టబడింది అనే నిజం మనకి బయటికి రావాలి. అట్ దిస్ మూమెంట్ ఆ ఒక్క విషయం గురించి మనం ఆలోచించాలి. రాండమ్ బ్లేమ్ గేమ్ కరెక్ట్ కాదు. అండ్ మీరందరూ ఇంకా అవాక్కయ్యే విషయం ఏంటో తెలుసా? ఏదైతే మెయింటెనెన్స్ రిపోర్ట్ ఉందో ఈ ఫ్లైట్ కి సంబంధించి దాంట్లో కూడా ఏమీ దొరకలేదు. అట్లీస్ట్ ఎనీ మెకానికల్ డిఫెక్ట్స్ అయితే లేవు ఈ ఫ్లైట్ కి సంబంధించి. ఎఫ్ఏ అడ్వైజరీ అని ఉంటుంది, దాన్ని నోట్ చేసుకున్నారు, కానీ ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు. దాని అర్థం బోయింగ్ ఇష్యూ కాదని మాత్రం కాదు. మీరు జాగ్రత్తగా వినండి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను. ఇది ఇక్కడ చిన్న పజిల్ లో ఉంది మన ముందు. ఒకవైపు ఎవిడెన్స్ మనకి ఏం చెప్తుంది, పైలట్లు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు కట్టేసావా అని అడిగితే నేను కట్టలేదు అని రెండో వ్యక్తి చెప్తున్నాడు కదా. అలా అయినప్పటికీ స్విచ్ అలా కిందకు వచ్చేస్తే అది ఎందుకు వచ్చింది? మెకానికల్ డిఫెక్ట్ కూడా కానప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని విషయాల వల్ల మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ కనుక్కునే ప్రక్రియ మనం ఇప్పుడు చేయాల్సింది. ఆటోమేటిక్ గా స్విచ్ ఎలా పడింది, పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అని. మీరు కూడా ఎక్కడైనా పైలట్లకు సంబంధించి డైరెక్ట్ గా లింక్ ఏదైనా న్యూస్ ఆర్టికల్ చదివినా కూడా ఒకసారి ఆగి ఆలోచించండి. ఫైనల్ రిపోర్ట్ ఇంకా మన దాకా బయటికి రాలేదు. వాళ్ళు మాట్లాడింది ఏదైతే ఉందో మన చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. ఈ లింక్ మీద మాత్రం నేనేం చెప్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో దే వర్ వెరీ క్లియర్, ఎటువంటి మెకానికల్ ఫాల్ట్ లేదు అని. మరి అలాంటప్పుడు ఆటోమేటిక్ గా స్విచ్ ఎలా పడింది అనే దానికి సమాధానం నాకు కూడా తెలియదు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ. నేను జనరల్ గా ఇలాంటి వీడియోలు చేసినప్పుడు మీరేమనుకుంటున్నారని అడుగుతా, బట్ ఎందుకో ఈ వీడియోలో నాకు అడగాలనిపించట్లేదు. ఎందుకంటే మనం చేసే స్పెక్యులేషన్ ఒక వ్యక్తి మీద మనం వేసే నింద, ఆ నింద కరెక్ట్ కాదు. మనం రకరకాల దగ్గర వింటుంటాం, పలానా ఈ విషయం వల్ల, పలానా ఆ విషయం వల్ల అని. బట్ ఇక్కడ ఒక వ్యక్తి కెరియర్ మీద మర్చిపడుతుంది కాబట్టి ఐఎమ్ రిఫ్రైనింగ్. అట్ ద సేమ్ టైం జనాల ప్రాణాలు పోయినాయి కాబట్టి నాకు ఐ డిమాండ్ ఆన్సర్స్. జాగ్రత్తగా వినండి. అక్కడ ఏం జరిగిందని కాదు, సమాధానం కావాలా వద్దా మనకి యాజ్ ఇండియన్ సిటిజన్స్. నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. ఇంకా కొంతమంది వచ్చి అసలు ఆ స్విచ్ అక్కడ ఎందుకు ఉంది, అక్కడ నుంచి తీసేయండి అని అంటారు. ఆ స్విచ్ అక్కడ ఉండడానికి ఒక కారణం ఉంది. నడుస్తుంటే యాక్సిడెంట్లు అవుతుంది అని చెప్పి రోడ్ ఎక్కడ మానేస్తావా? లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్, బట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఇంజిన్ ఫైర్ పట్టుకున్నప్పుడు, సివియర్ వైబ్రేషన్ వచ్చినప్పుడు, లేదా ఫ్లైట్ పేలిపోయే సందర్భం వచ్చినప్పుడు ఆ స్విచ్ జనాల ప్రాణాలు హెల్ప్ చేసేది. అది రన్ నుంచి తీసి కట్ ఆఫ్ లో పెట్టేయాలి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అది ఏ హైట్ రీచ్ అయిన తర్వాత థ్రస్ట్ లూజ్ అవడం మొదలు పెట్టింది, అంటే కింద పడిపోవడం. ఆప్షన్ ఏ ఇస్ 2000 feet, option B is 180 feet, option C is 400 feet, option D is 1800 feet. ఇది నేను అహ్మదాబాద్ ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ రాయండి కింద. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మీకు ఒక వాల్యూని యాడ్ చేస్తాయని మీరు నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, లేదు మాట్లాడిన ప్రతి మాటకి ఒక వాల్యూ ఉండాలి, చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉండాలి అని రోజు ఎట్టి పరిస్థితుల్లో వీడియో దింపేలా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా మీకు? ముఖ్యంగా ఇలాంటి వీడియోస్. లైట్ తీసుకోవడం ఎంతసేపు చెప్పండి. సరే, నెల రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతే సంవత్సరం అయిపోయింది, పలానా ఇన్సిడెంట్ జరిగింది, సర్లే మనకి జరగలేదు కదా అనుకోవడం ఒకటి. బట్ దాన్ని తెలుసుకొని అలా ఫ్యూచర్ లో జరగకుండా ఉండడానికి మన దేశం ఏం చేస్తుంది అని ఆలోచించడం ఇంకొకటి. వి నీడ్ టు బి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ హిస్టరీ. దానికి మీరేమంటారు? అండ్ బై ద వే, ఎటువంటి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా, ఈ రీచ్ వల్ల నేను వీడియో పెట్టగానే ఈ వీడియోస్ డైలీ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ అన్నట్టు. ఇన్సిడెంట్ జరగానే ఒక 2 వీడియోస్ చేశాను నేను. ఇందులో రిపీటేటివ్ ఉంటుందని చెప్పి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పలేదు నేను. బట్ ఈ ప్లేన్ ఇన్సిడెంట్ కి సంబంధించి మీరు ఏ కొత్త విషయం తెలుసుకోవాలనుకున్నా ఒక 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ, ఒకటి తర్వాత ఒకటి చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.